మనమే విహారానికో, ప్రకృతి మీద ప్రేమతో ఏ అడవిలోకో వెళ్ళామనుకోండి. పులి వచ్చి మన ఎదురుగా నిలబడింది. వెంటనే ఏం చేయాలి? వీలైతే పరిగెత్తాలి, లేదా చుట్టుపక్కల ఏదైనా పదునైన రాయో రప్పో కనబడితే ఎదురు తిరగాలి. అయితే ఈ రెండూ చేయను. పులికి నా స్థితప్రజ్ఞత సత్తా ఏంటో చూపిస్తా అంటూ నవ్వుతూ దాని ముందు నిలబడ్డామనుకోండి. ఏమవుతుంది? దానికి మనంత స్థితప్రజ్ఞత ఉండదు కనుక అది దాని సహజ గుణాన్ని చూపిస్తుంది. అలాగే మన పై అధికారి మనం చేసిన పనిలో తప్పులు వెతుకుతూ మనల్ని తిడుతున్నాడు. అప్పుడు మనం ఏం చేయాలి? ఆ సిచ్యువేషన్ ఎదుర్కొని మన తప్పు లేదని నిరూపించుకోవాలి, లేదా నాదే తప్పు అని ఒప్పుకొని అతడి ఆవేశాన్ని చల్లార్చాలి. కాదు, నా స్థితప్రజ్ఞత సాధనని రుజువు చేసుకోవడానికి ఇదే సమయం అని చిద్విలాసంగా నవ్వుతూ అతని వంక చూసామనుకోండి. ఏమవుతుంది? మన మెంటల్ హెల్త్ బాగాలేదని మన పై అధికారులకు రాసేస్తాడు. స్థితప్రజ్ఞత తప్పని చెప్పటం కాదు ఇది. మన జీవితంలో ఎప్పుడూ పోరాడు లేదా పారిపో అనే సిచ్యువేషన్లు వస్తూనే ఉంటాయి. అందుకే మానవుడు గుహల్లో జీవించిన రోజుల నుండే మన శరీరంలో జంతువుల నుండి కాపాడుకోవడానికి అలాంటి వ్యవస్థ ఒకటి ఏర్పడింది. దాన్నే ఫైట్ ఆర్ ఫ్లైట్ అంటారు. ఈ స్థితిలో మనలో ఒత్తిడి హార్మోన్లు పెరిగి, గుండెదడ పెరిగి, ఆ ప్రమాదకరమైన పరిస్థితి నుండి బయటపడడానికి తగినంత ఎనర్జీ పెరుగుతుంది. శరీరంలో అలాంటి మార్పులు జరుగుతాయి. ప్రమాదం నుండి బయటపడ్డాక తిరిగి మన శరీరం మామూలు స్థితికి వస్తుంది. అయితే మన కర్మకాలి మనలో ఆత్మవిశ్వాసం తగ్గిపోయి ప్రతి చిన్న సమస్య మనకు ఫైట్ ఆర్ ఫ్లైట్ సిచ్యువేషన్ లాగే అనిపిస్తోంది. అమ్మా నాన్న చిన్న మాట అంటే తట్టుకోలేకపోవడం, మార్కులు తక్కువ వస్తాయనే భయం, ప్రేమించిన వ్యక్తి ఇతరులతో మాట్లాడితే అసూయ, పక్కవాడికి ప్రమోషన్ వస్తే అభద్రత, ఎదుటివాడు మన మాటని కాదని వాడి అభిప్రాయం ఏదో వాడు చెప్పినా తట్టుకోలేని అహంకారం, ఇలాంటివన్నీ ఫైట్ ఆర్ ఫ్లైట్ సిచ్యువేషన్లే అవుతున్నాయి. అంటే అన్నిసార్లు అనవసరంగా ఒత్తిడి హార్మోన్లు రిలీజ్ అయ్యి శరీరానికి హాని చేస్తున్నాయి. ఇదంతా అర్థం చేసుకోవడం నుండి వచ్చిందే స్థితప్రజ్ఞత. ఇప్పుడు మనకు పులులు, సింహాలు ఎందుకు ఎదురవుతాయి? మనం మన రోజువారీ జీవితంలో ఎదురయ్యే తోటి మనుషుల్నే పులులు, సింహాల్లా చూస్తున్నాం. అలా చూడకుండా ప్రపంచంలో ఏ వ్యక్తి ముందైనా సరే భయపడకుండా మనం చెప్పాల్సింది చెప్పగలిగి, చేయాల్సింది చేయగలిగితే చాలు. అదే స్థితప్రజ్ఞత. ఒక్కసారి బాగా ఆలోచించండి. మనకున్న 100% సమస్యలు మనం మనుషుల్ని సరిగ్గా డీల్ చేయలేకపోవడం వల్లనే వస్తున్నాయి. ఇప్పుడు స్థితప్రజ్ఞతకి మనకి పనికొచ్చే అర్థం చెప్పుకుందాం. లాభనష్టాలు, కష్టసుఖాలతో సంబంధం లేకుండా ఒకేలా ఉండటం, ఫలితాన్ని ఆశించకుండా పనిచేయటం, ఇవే కదా స్థితప్రజ్ఞత లక్షణాలు. మనం ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు, కలిసి పనిచేస్తున్నప్పుడు, వాళ్ళు మన తల్లిదండ్రులైనా, తోబుట్టువులైనా, కొలీగ్స్ అయినా, స్నేహితులైనా, అపరిచితులైనా, ఎవరైనా సరే వాళ్ళ రియాక్షన్ మనకు నచ్చినట్టుగా ఉండాలని ఆశించకూడదు. ఫలితాన్ని ఆశించకపోవడం అంటే ఇదే. వాళ్ళు వాళ్లకు నచ్చినట్టుగా రియాక్ట్ అవుతారు. వాళ్ళు నవ్వితే పర్లేదు, మనము నవ్వవచ్చు. కానీ వాళ్ళు మన పట్ల కోపం తెచ్చుకుంటే, ద్వేషం చూపిస్తే మనం కూడా మన శరీరంలో స్ట్రెస్ హార్మోన్లు పెంచుకొని ఎమోషన్ల యుద్ధానికి సిద్ధపడాలి. ఆ తర్వాత అనవసరమైన అనారోగ్యాలు తెచ్చుకోవాలి. ఇవన్నీ ఉండకూడదంటే వాళ్ళ రియాక్షన్లకు మనం రియాక్ట్ కాకుండా ఉండగలగాలి. ఒకవేళ ఎదుటివారి కోపంలో న్యాయం ఉన్నా ప్రశాంతంగా సమాధానం చెప్పి పక్కకు తప్పుకోవడం మేలు. కృష్ణుడు చెప్పిన స్థితప్రజ్ఞతకి అర్థం ఇదేనని నేను అనుకుంటున్నాను. ఎదుటివారు మన పట్ల మనకు నచ్చేలా ఉండాలని కోరుకోకపోవడం. అసలు ఏ మనిషికి భయపడని రోజంటూ ఒకటి వస్తే ఎంత బాగుంటుంది కదా. స్థితప్రజ్ఞత అవసరం కూడా ఉండదు. నాగరికత అంటే అదే, అంతరిక్షయానాలు, ఏఐ టెక్నాలజీలు కాదు. ఏమంటారు?